అనగనగా ఒక గ్రామంలో రవి అనే 5 సంవత్సరాల బాలుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు ఎంతో సాహసవంతుడు, ప్రకృతి ప్రేమికుడు. తన గ్రామానికి చుట్టూ ఉన్న అడవికి రవి రోజూ వెళ్ళి పక్షులను, జంతువులను చూసేవాడు. ఒకరోజు రవి మరియు వాళ్ళ స్నేహితులతో కలిసి ఆటలాడుతుండగా ఒక చిన్నపాటి పులి తప్పిపోయి గ్రామానికి వచ్చింది. అప్పుడు అందరూ భయంతో పారిపోయారు. రవి మాత్రం ధైర్యంగా ఆ పులిపిల్లి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ పులిపిల్లి బాగా ఆకలిగా ఉందని గమనించి ఆహారం తీసుకొని వచ్చి ఆ పులిపిల్లకు పెట్టాడు. అప్పుడు నుండి ఆ పులిపిల్ల మరియు రవి మంచి స్నేహితులుగా మారిపోయారు. రోజులు గడిచే కొద్దీ వారి స్నేహం కూడా ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలబడింది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, స్నేహం ఎటువంటి రూపంలో అయినా విలువైనది. ప్రేమ మరియు దయ కేవలం మనుషులతో మాత్రమే కాదు, ప్రకృతి, జంతువుల పట్ల కూడా ఉండాలి. జంతువులకు ప్రేమ చూపించగలిగితే అవి కూడా మనల్ని స్నేహితుల్లాగా చూడగలవు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.